ఇన్స్ట్రీమ్ యాడ్స్కి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఇదిగో చూడండి, ఇక్కడ చూసారా, మీరు ఎలిజిబుల్ కంట్రీలో ఉండాలి. ఇన్స్ట్రీమ్ యాడ్కి అప్లై చేయాలంటే ఎలిజిబుల్ కంట్రీలో ఉండాలి. ఇంకా ఇక్కడ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అంటే కాపీ పేస్ట్ కాకుండా ఒరిజినల్ కంటెంట్ వేసి మనం కంటెంట్ని మంచి తీసుకెళ్తూ ఉంటే గనక మనకి ఇది కూడా టిక్ మార్క్ వస్తుంది. సో ఇది కూడా ఎలిజిబుల్ అనమాట. కాపీ పేస్ట్ కాకుండా ఒరిజినల్ కంటెంట్ వేసుకుంటూ వెళ్ళాలి. అలా అయితేనే మనకి ఇన్స్ట్రీమ్ యాడ్స్ అన్నది ఆన్ అవుతాయి. ఇదంతా ఎలిజిబిలిటీ. మీ ప్రొఫైల్, యువర్ ప్రొఫైల్ హ్యాస్ అట్లీస్ట్ 5,000 ఫాలోవర్స్ ఉండాలి. అంటే ఇన్స్ట్రీమ్ యాడ్స్కి అప్లై చేయాలి అని అంటే మన ప్రొఫైల్లో అట్లీస్ట్ 5,000 ఫాలోవర్స్ అయితే ఉండాలన్నమాట. సో ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ క్రైటీరియా ఏంటి? యువర్ ఎలిజిబుల్ వీడియోస్ ఇంక్లూడింగ్ ఆన్ డిమాండ్ లైవ్ ప్రీవియస్ లైవ్ హ్యావ్ బీన్ వ్యూడ్ అట్లీస్ట్ 6,000 minutes ఇన్ 60 days. అంటే లాస్ట్ 60 daysలో 60,000 minutes వాచ్ టైం ఉండాలన్నమాట మన ప్రొఫైల్లో. ఇన్స్ట్రీమ్ యాడ్స్కి మనం అప్లై చేయాలి అని అంటే. సో ఇది కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది కూడా లేకపోతే మనకి ఇన్స్ట్రీమ్ యాడ్స్ రాదనమాట. ఓకే, సో ఇదేంటి? యూ హ్యావ్ షేర్డ్ అట్లీస్ట్ 5 ఎలిజిబుల్ వీడియోస్ ఇన్ లాస్ట్ 30 days దట్ వర్ ఐదర్ ఆన్ డిమాండ్ లైవ్ ఆర్ ప్రీవియస్ లైవ్. ప్రీవియస్ లైవ్స్ అన్న చేసి ఏదన్నా మనకి అట్లీస్ట్ 5 ఎలిజిబుల్ వీడియోస్ ఉండాలి. సో 5 వీడియోస్ ఇవి, ఇంకా 60,000 minutes వాచ్ టైమ్ ఇన్ 60 days ఇది. యువర్ ప్రొఫైల్లో 5,000 ఫాలోవర్స్ ఉండాలి. కంటెంట్ మానిటైజేషన్ పాలసీని ఫాలో అవ్వాలి. ఇంకా ఎలిజిబుల్ కంట్రీలో ఉండాలి. సో ఈ క్రైటీరియా, ఈ ఇన్స్ట్రీమ్ యాడ్స్కి అప్లై చేయాలంటే ఈ క్రైటీరియా అయితే ఉండి తీరాల్సిందే. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇన్స్ట్రీమ్ యాడ్స్ అప్లై చేయడానికి ఇవి అయితే క్రైటీరియా అవసరం.